ప్రధాని నరేంద్ర మోదీని నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో సత్కరించింది. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టీనూబు అవార్డును మోదీకి అందించారు. 1969లో క్వీన్ ఎలిజబెత్ తొలిసారి నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది. అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలిచారు. విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వ పురస్కారం. నైజీరియా అందించిన ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్లుగా ప్రధాని మోదీ తెలిపారు. దానిని 140 కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టిబూనుతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని మోదీ వెల్లడించారు. ఆ దేశంతో రక్షణ, ఇంధనం, వాణిజ్యం సహా పలు రంగాల్లో ఒప్పందాలు బలోపేతంపై కృషి చేస్తామని తెలిపారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, వైసరి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వీటితో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొందామని తెలిపారు. నైజీరియా అధ్యక్షుడు టీనూబు ఆహ్వానం మేరకు మోదీ నైజీరియా రాజధాని అబూజా చేరుకున్నారు. మంత్రి సైనోమ్ జన్మో ఆయనకు సాధారణంగా స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. గత నెలలో వరదల తాకిడికి గురైన నైజీరియాకు 20 టన్నుల సహాయం సామాగ్రిని అందిస్తామని మోదీ ప్రకటించారు. అధికారుల స్థాయి చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా కుదురుకున్నాయి. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు నైజీరియా నుంచి మోదీ బ్రెజిల్ చేరుకున్నారు. The Grand Commander of the Order of the Niger सम्मान से